ఇక డీటెయిల్స్ చూస్తే నటి హేమ జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆమెకు బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు ఈ నెల 12న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా పరపన అగ్రహార జైల్లో ఉన్న ఆమె బయటకు వచ్చారు. నటి హేమ జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆమెకు బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు ఈ నెల 12న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా పరపన అగ్రహార జైల్లో ఉన్న ఆమె బయటకు వచ్చారు. जरा पकड़ श्रीनिवास వేరే మధ్య అసలు వీళ్ళకి చెప్పాల్సిన అవసరమే మనకి అంతే నటి హేమ జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆమెకు బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు ఈ నెల 12న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా పరపన అగ్రహార జైల్లో ఉన్న ఆమె బయటకు వచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. అఖిల, ఏదైతే మే 20న బెంగళూరు రేవి పార్టీలో పట్టుబడ్డ ప్రముఖ సినీ నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది బెంగళూరు కోర్టు. అయితే ఏదైతే రేవి పార్టీలో దొరికిన 4 రోజుల తర్వాత బెంగళూరు పోలీసు వాళ్ళు తన నమూనాలు తీసుకుని డ్రగ్స్ సంబంధించి పరీక్షలు నిర్వహించిన తర్వాత తనకు ఒక నోటీస్ పంపడం కూడా జరిగింది. ఆ నోటీస్ కు తను అనారోగ్యం కారణంతో అటెండ్ కాలేకపోయింది. దాని తర్వాత సెకండ్ నోటీస్ కూడా తను హైదరాబాద్ లో లేను, బెంగళూరులోనే వస్తున్నట్టు చెప్పడంతో పోలీసు వాళ్ళు అయితే బెంగళూరు పోలీసులు హైదరాబాద్ పోలీసు పర్మిషన్ తోటి హేమని నటిని అదుపులోకి తీసుకున్న తర్వాత తను ఏదైతే పరప జైలు కూడా పంపడం కూడా జరిగింది. దాదాపు 14 రోజులు ఆమెకి రిమాండ్ తరలించిన తర్వాత ఏదైతే ఈ నెల 12న ఆమెకు బెయిల్ మంజూరు అయినట్టు కూడా తెలుస్తుంది. ఆమె తరఫున న్యాయవాది కూడా కొన్ని షరతులతో కూడిన కొన్ని ఏదైతే డాక్యుమెంట్స్ కోర్టుకు పంపడం కూడా జరిగింది. ఏదైతే మహేష్ కిరణ్ శెట్టి కూడా సంబంధించి హేమకు సంబంధించి ఎప్పుడైతే 10 రోజుల తర్వాత డ్రగ్స్ నమూనాలు ఎలా తీసుకుంటారనే దానిపైన ఏదైతే దానికి సంబంధించి కోర్టులో నమోదు చేయడం కూడా జరిగింది. దాంతో పాటు కొన్ని షరతులతోటి హేమకు బెయిల్ ఇవ్వటం కూడా జరిగింది. దీంతో పాటు ఏదైతే మహాసెషన్ లో ఆమె మెంబర్షిప్ సభ్యత్వం ఏదైతే ఉందో తాను కూడా తొలగించడం మంచు విష్ణు కూడా ప్రెస్ మీట్ తోటి తనను ఏదైతే ఈ తెలుగు ఇండస్ట్రీలో సంబంధించి ఇలాంటి వాళ్ళు మాకు అవసరం లేదన్నట్టు తన సభ్యత్వాన్ని కూడా తీసేయడం జరిగింది. ఏదైతే క్లియరెన్స్ అంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన కేసు క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మహాసెషన్ లో ఆమె సభ్యురాలుగా చేర్చుకుంటామని కూడా మంచు విష్ణు కూడా చెప్పడం కూడా జరిగింది. దీంతో పాటు ఏదైతే 8 మంది ఈ డ్రగ్స్ కేసులో తనతో పాటు జైలుకి వెళ్ళిన వాళ్ళకు కూడా బెయిల్ వచ్చినట్టు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఏమో బెయిల్ తో బయటకు వచ్చిన విధంగా కనబడుతుంది. అఖిల. రైట్ గోపి, థ్యాంక్ యూ.